ఇప్పుడు వాళ్ళ ప్రజలకు నువ్వు చేస్తున్నటువంటి పనులన్నీ అర్థమవుతూ ఉన్నాయి. శిఖండి రాజకీయం చేస్తూ ఉన్నావు. దమ్ము లేదానే మాట్లాడితే మైకు దొరకగానే కేసీఆర్ మీద కుక్క మరిగినట్టు మరుగుతావు. వచ్చి మాట్లాడవయా, ప్రెస్ మీట్ పెట్టు, సమీక్ష పెట్టు, బయటకు వచ్చి మీడియాలో మాట్లాడు. మొత్తం ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఎన్ని కేజీబీవీ స్కూళ్ళు, ఎన్ని మోడల్ స్కూళ్ళు ఉన్నాయి, ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి, మెను చార్ట్ ఏంది, కౌన్సిలింగ్కి ఎవరైనా పెట్టినరా, టీచర్ల సంగతి ఏంది, స్టాఫ్ సంగతి ఏంది, అక్కడ పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మీరు ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది 11 నెలల్లో విద్యా వ్యవస్థలో కానీ సంక్షేమ శాఖలో కానీ మిగతా బీసీ స్కూళ్ళలో బీసీ హాస్టళ్లలో కానీ ఎస్టీ హాస్టళ్లలోనే ఆ మంత్రులతో సమీక్ష పెట్టి బయటకు వచ్చి మాట్లాడు. ఈ ప్రజలకు ధైర్యం ఇయ్యు, ఈ వర్గాల పిల్లలకు ధైర్యం ఇయ్యు, ఎవరు చనిపోకుండా విలువైన ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం చేయవా. నీ కోటేసిన పాపానికి ఇందిరమ్మ రాజ్యం అంటివి, ప్రజాపాలన అంటివి, ఇవాళ ఈ వర్గాలను చంపేస్తావా? నీకేసిన ప్రతి ఒక్క ఓటు ఈ వర్గాలది, ఆ కుటుంబాల ఆ పిల్లల మెడకు ఉరితాడు లెక్క చూడతావా ఆ ఓట్లను? ఎటుపోతున్నది వాళ్ళ తెలంగాణ? నేను ప్రజల్ని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. అధికార మదంతోనే, అధికారం మత్తులో ఈ ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రుల వరకు మాట్లాడుతున్న మాటలు. ఈయన ఒక శిఖండి లెక్క రేవంత్ రెడ్డి ఈయన బయటకు రాకుండా మంత్రులను పంపిస్తూ ఉన్నాడు. సీతక్క గారు ఒక దిక్కు మాట్లాడుతున్నారు, కొండా సురేఖ గారు మాట్లాడుతున్నారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. ఇంతవరకు ముఖ్యమంత్రి మాట్లాడలేడు సంఘటన మీద, దీనికి సంబంధించినటువంటి అంశం మీద. ఈ మంత్రులు ఏం మాట్లాడతారు? వీళ్ళకు ఆ తెలియదు, ఏ తెలియదు, ఏమీ తెలియదు వీళ్ళకు. వీళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టుగా కేటీఆర్ గారు చేపిస్తున్నారు, ప్రవీణ్ గారు చేపిస్తున్నారు, ఫుడ్ పాయిజన్ సంఘటనలు అందుకే అవుతున్నాయి అని చెప్పి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు బాధ్యతను విస్మరించి అధికారం మత్తులో జోగుతున్నటువంటి తీరు, ఊగుతున్నటువంటి తీరు ఇవాళ తెలంగాణ ప్రజానికం గమనిస్తూ ఉంది. ఇవాళ పిల్లల ప్రాణాలకు విలువ లేకుండా, ఈ వర్గాల ప్రయోజనాలను పట్టించుకోకుండా సీతక్క గారు కానీ, కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు మీరంతా కూడా ముఖ్యమంత్రికి మద్దతుగా ఆయనను షీల్డ్ చేస్తూ మీరు ఇవాళ మా పార్టీ మీద, మా నాయకత్వం మీద మాట్లాడుతున్నటువంటి మాటల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మీరే మంచిగా పనిచేస్తే, స్కూల్లే మంచిగా నడిస్తే, గురుకులాలు మంచిగా ఉంటే, ఎక్కడ ఏం సంఘటన జరగకపోతే బీఆర్ఎస్వికి, మా పార్టీకి ఈ గురుకుల బాట కార్యక్రమం తీసుకునే అవసరం ఏముంటుందండి? ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? అంత మంచిగా ఉంటే వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారా ఊళ్ళో పొంటాను అన్నారా? ప్రవీణ్ గారు, సుమను, కేటీఆర్ గారు, ఈ విద్యార్థి విభాగం స్కూళ్ళన్నీ మంచిగా ఉన్నాయి, వీళ్ళు ఎందుకు వస్తారు స్కూల్లో పొంటాను అన్నారా? మీరు చేయాల్సిన పని మీద దృష్టి పెట్టకుండా, చేయాల్సినటువంటి కార్యక్రమాలను పట్టించుకోకుండా ఇవాళ మొత్తం వ్యవస్థను నాశనం చేసి, విధ్వంసం చేసి 20-30 ఏళ్ళ వెనుకకు తీసుకొని పోతున్నారు. బాధ కొద్దీ చెప్తున్నాం మేము. దళిత వర్గాలకు, బలహీన వర్గాలకు, గిరిజన వర్గాలకు, మైనారిటీ వర్గాలకు కేసీఆర్ గారు 1100 గురుకులాలు ఇచ్చి, ఒక్కొక్క విద్యార్థి మీద సంవత్సరానికి 1,20,000 ఖర్చు పెట్టించి, ఎవరెస్ట్ శిఖరం ఎక్కేంత ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళ లోపల కల్పించి, విమానాలు నడిపే పైలట్లుగా వాళ్ళని తీర్చిదిద్ది, హార్వర్డ్ లాంటి యూనివర్సిటీల్లో వాళ్ళకి అడ్మిషన్లు వచ్చేటట్టు చేసి, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టి 20 లక్షల రూపాయలు ఇచ్చి, ప్రపంచంలో నువ్వు ఏ యూనివర్సిటీకి పోయి చదువుకుంటావో చదువుకపో, నీ వెనుక కేసీఆర్ ఉన్నాడు, అంబేద్కర్ నీకు అవకాశం ఇస్తే కేసీఆర్ ఈ అవకాశం ఇస్తున్నాడు నువ్వు అని చెప్పి వెన్ను తట్టి ముందుకు నడిపించి ఈ వర్గాల పిల్లల్ని, వేల మందిని, లక్షల మందిని ముందుకు 10 ఏళ్లలో కేసీఆర్ గారు తీసుకొస్తే, ఇవాళ కేసీఆర్ గారి మీద కోపం కొద్దీ మీరు ఈ వర్గాల ప్రయోజనాలను, ఈ వర్గాల యొక్క ఆత్మస్థైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆ కుటుంబాలను మీరు దెబ్బకొడుతున్న తీరు నిజంగా ఒక దళిత బిడ్డగా, ఒక తెలంగాణ బిడ్డగా, ఒక తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ కోసం పనిచేసినటువంటి కష్టపడ్డ బిడ్డగా నిజంగా నేను ఆవేదనతోని, బాధతోని నేను చెప్తా ఉన్నా. దయచేసి మీకు కోపం ఉంటే మా పార్టీ మీద తీసుకోరు, మా మీద తీసుకోరు, కానీ కేసీఆర్ ఆనవాళ్ళని జరిపేస్తామనే ఆలోచనతో ఈ విద్యా వ్యవస్థను, ఈ విద్యాలయాలను, గురుకులాలను దెబ్బకొట్టి మా వర్గాల పిల్లలు వాళ్ళు ఏం పాపం చేసిరు, పాపం వాళ్ళకి ఏం సంబంధం, ఆ కుటుంబాలు ఏం పాపం చేసినా మీకు కోపం ఉంటే మా మీద చూడిపోయి బీఆర్ఎస్ను తిట్టురు, మమ్మల్ని తిట్టురు, ఓకే చూసుకుందాం మనం రాజకీయంగా. ఆ గురుకులాలు ఎందుకు విధ్వంసం? 1100 గురుకులాలు ధ్వంసం అయిపోయినాయి. ఇలా ప్రవీణ్ గారు చెప్తా ఉన్నారు. 550కి పైగా కేజీబీవీ స్కూల్స్, మోడల్ స్కూల్స్ అవి ధ్వంసం అయిపోయినాయి. సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని గతంలో మా ముఖ్యమంత్రి గారు పెట్టారు, ఇప్పుడు అది లేదు, బ్రేక్ఫాస్ట్ స్కీమ్ లేదు, డ్రాప్ అవుట్స్ అయినాయి, పోతలేరు, ఎవరు స్కూల్లో అప్పటి పోతలేరు. ఘోరంగా ఉన్నది. మధ్యాహ్న భోజనంలో మొత్తం పురుగులు, అన్నం ఉడుకుతలేదు, కూర చక్క ఉంటలేదు. మేము ఎవరో చెప్పుడు కాదు, మొన్న మీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఒక స్కూల్కి పోతే అక్కడ ఉడకని అన్నము చూసి ఆయననే తిట్టిండు. అక్కడ అధికారులను ఏం పెడుతుర్రా, మన ఇంట్లో పిల్లలకి ఇటువంటి భోజనం పెడతామని. ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితులు ఇలా రాష్ట్రంలో ఉంటే మీరేమో మంత్రులు రేవంత్ రెడ్డిని కాపాడడానికి, మీ పదవులను కాపాడుకోవడానికి వచ్చి మా మీద దాడి చేస్తారా? ఏమంటారు? నిన్న కొండా సురేఖ గారు ఒక మహిళగా, తెలంగాణ బిడ్డగా నేను గౌరవిస్తాం. నిన్న మీరు ఏం మాట్లాడుతున్నారు? ప్రవీణ్ గారిని
వారి మీద మేము కంప్లైంట్ ఇచ్చినమాట. వారి మీద ఇప్పుడు మాకు కంప్లైంట్ ఉండేది, మేము అడిగితే సీట్లు ఇవ్వకపోయేది, ఆయన మాకు ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోయేది, ఒక కంప్లైంట్ ఉండేది. అడ్మిషన్లు మొత్తం ఫుల్ అయిపోయేది. మేము పోయి కూర్చునేది, సార్ మా సంగతి, మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గురుకులాల్లో కొన్ని సీట్లు కావాలి మాకంటే, సుమన్ మొత్తం అయిపోయినాయి, మనం యాజ్ పర్ మెరిట్ తీసుకుంటాం అంటే మేము లెటర్లు ఇచ్చి రిక్వెస్ట్ చేసిన ఆయన ఇవ్వకపోయేది. అంత స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్గా పద్ధతిగా నడిపించారు కాబట్టి అంత మంచి రిజల్ట్స్ వచ్చినాయి ఆ గురుకులాల్లో. అంతేకాకుండా వారితో మేము కొట్లాడేది, మా నియోజకవర్గాల్లో నువ్వు కేసీఆర్ గారిని మేము అడుగుతున్నాం సార్, మాకు ఒక మహిళా డిగ్రీ కళాశాల కావాలి, అప్గ్రేడ్ చేయండి కేసీఆర్ గారికి, మీరు కూడా రికమెండ్ చేయండి, గురుకులాల సెక్రటరీ కదా మీరు, మా నియోజకవర్గంలో మహిళా డిగ్రీ కాలేజ్ కావాలి, మీరు కొంచెం సార్కి చెప్పు, మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నామని అట్లా ఆ కంప్లైంట్ ఉండేది ఆయన మీద. మేము పోటీ పనిలో పడేది, మీలాగా పైరవీల కోసమో పైసల కోసమో పదవుల కోసమో పోటీ పల్లె. ఏ వర్గాల నుంచి వచ్చినామో ఆ వర్గాల బిడ్డల ప్రయోజనాల కోసం మేము పోటీ పడేది, పనిచేసేది, కష్టం చేసేది. మా ఈశ్వర్ గారు కానీ, నేను కానీ, కిషోర్ గారు కానీ, ప్రవీణ్ గారు కానీ, మా రసమై బాలకిషన్ గారు కానీ చాలామంది ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడుకొని ఇంకేం చేద్దాం, సార్ దగ్గరికి వెళ్ళి, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకేం అడుగుదాం, ఇంకేం తీసుకొద్దాం మన పిల్లల కోసం అని చెప్పి అట్లా మేము టీం వర్క్ చేసేది తప్ప మీలాగా ఈ రకమైనటువంటి చిల్లర పనులు మేము చేయకపోయేది. అందుకనే ఆనాడు 10 సంవత్సరాల కాలం స్వర్ణ